శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల కులాబుర్గు సంగారెడ్డిలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచి వచ్చిన సుహాసిని మహిళలు వరాణిచ్చే తల్లి వరలక్ష్మి మాత వ్రతం ఆచరించడం వల్ల సకల శుభాలు, పాడి పంటలు, విశ్వశాంతి కలుగుతాయని, కోరిన కోరికలు తీర్చే తల్లి వరలక్ష్మి మాతను పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మహిళలు ప్రత్యేకంగా అమ్మవారిని కొలుచుకుని ఆశీస్సులు పొందుతారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది సుహాసినులు మహిళలు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ ఎం నరసింహగౌడ్, మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనసులో తెలుసుకోండి. ఇష్ట దేవత ఆ ఇష్టోత్తరంతో అర్చన చేసి అభిషేకం చేసుకొని తర్వాత శ్రద్ధగా కథను అందరూ ఆలకించాలి, బంధువులు, చుట్టాలు అందరితో. అయితే ఈ యొక్క ఆ మహాశివుడు ఈశ్వరుడు అమ్మవారికి చెప్పినాడు కదా, శ్రావణ మాసము శుక్లపక్ష పౌర్ణమికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి అని. ఓ పార్వతి, ఈ వరలక్ష్మి వ్రత విధానము ఇలా చేయాలి. మరి ఈ వ్రతాన్ని ఎవరు ఇస్తున్నారు, ఎవరికి ఆ యొక్క సంపత్తి, ధనము, సౌభాగ్యం కలిగిందో ఆ కథను వివరిస్తున్నారు. పూర్వము మగధ దేశంలో కుంటుగంపను పట్టణమున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె చాలా పవిత్రురాలు. ఆమె అత్తమామల సేవ నిరంతరము చేస్తూ తన భర్తయ్యే ప్రత్యక్ష దైవముగా పూజిస్తూ ఉన్న ఆ చారుమతి దేవి ఇలా సేవ కొన్ని ఏళ్ళు చేస్తుంది. ఇట్లా చేస్తుంటే ఒకరోజు శ్రీ వరలక్ష్మి దేవి ఆమె యందు ప్రసన్నురాలై, ఓ చారుమతి అని ఆ యొక్క ఆమె చేస్తున్న సేవలకు, భర్త సేవ, అత్తమామల సేవ చేస్తున్న సేవలకు చాలా సంతోషపడి ఆమె ఒకరోజు